హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచరాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. ఈజీగా లంచ్ బాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా అయిపోయేది క్యారెట్ రైస్. ఇప్పుడు మనకు కావాల్సింది 4 లేదా 5 క్యారెట్ను తురుము పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. క్యారెట్ రైస్లోకి కావాల్సిన పదార్థాలు. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 లేదా 4 యాలకులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇవి ఒకసారి కలితిప్పుకుంటూ ఉండాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలితిప్పుకుంటూ ఉండాలి. అలాగే 2 చిన్నవి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకుందాం. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం. ఒకసారి మిశ్రమాన్ని అంతా కలుపుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు అన్నం వేసేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు శుభ్రంగా అంతా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారు కదండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక నిమ్మబద్ద పిండేసుకుందాం. ఇప్పుడు మరొకసారి కలితిప్పుకుందాం. ఎంతో సింపుల్ క్యారెట్ రైస్, పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, క్యారెట్ రైస్ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచరాస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.